ఒక దట్టమైన అడవిలో జంతువులందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవించేవారు. అందరికీ సహాయ సహకారాలు ఉండేవి. చిన్న జంతువులను పెద్ద జంతువులు రక్షించేవారు. అడవిలో ప్రేమ, అనురాగం, ఎవరూ ఎవరికీ భయపడకుండా హాయిగా ఉండేవారు. కానీ ఒక తెలివైన నాగుపాము ఎప్పుడూ ఇతరులను మోసం చేయడానికి మార్గాలు వెతికేది. దానికి కష్టపడాలనే ఆలోచన ఉండేది కాదు. మిగిలిన జంతువుల కష్టాన్ని దోచుకొని తనకు కావలసినంత ఆహారం సంపాదించాలని అనుకునేది. ఒకరోజు నాగుపాము ఒక కొత్త కుట్ర వేసింది. జంతువులంతా ఒక చోట ఉన్న సమయంలో చాలా పెద్ద మృగం అడవిలోకి వచ్చింది. అది మనందరినీ వేటాడే ప్రమాదం ఉంది అని అరిచింది. ఈ మాట విన్న జంతువులంతా భయంతో వణికిపోయాయి. కోతులు చెట్లపైకి ఎగిరాయి. జింకలు గుట్టల్లోకి దూరిపోయాయి. చిరుతలు తమ గుహల్లో దాక్కున్నాయి. ఏనుగులు గుంపులుగా కలుసుకొని నిశ్చలంగా నిలబడ్డాయి. పక్షులు అటూ ఇటూ చక్కర్లు కొడుతూ భయపడ్డాయి. ఈ గందరగోళాన్ని ఉపయోగించుకొని నాషా చక్కగా ఆహారాన్ని దోచుకోవాలని పథకం వేసింది. అడవి మొత్తం భయంతో నిండిపోయింది. జంతువులు బయటకి రావడానికి ధైర్యం చేయలేదు. అందరూ భయపడినందున నాగుపాము అడవిలోకి దొరికిన మొత్తం ఆహారాన్ని స్వేచ్ఛగా దోచుకునే అవకాశం వచ్చింది. అయితే ఒక తెలివైన చిలుక ఈ పరిస్థితిని గమనించింది. నిజంగా మృగం వచ్చిందా అనే అనుమానం ఆమెకు వచ్చి ఒకరోజు రాత్రి వేళలో అడవి అంతా తిరిగింది. ఎక్కడా ఆ మృగం ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఆమె మరింత అప్రమత్తమైంది. ఇంతటి భయంకరమైన మృగం ఉంటే దాని అడుగులు, గుర్తులు అయినా ఉండాలి. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేవు అని చిలుక ఆశ్చర్యపోయింది. దీనిపై మరింత తెలుసుకోవడానికి నాగుపామును రహస్యంగా గమనించింది. సేపటి తర్వాత నాగుపాము తన మిత్రులెవరూ లేని చోటు నవ్వుకుంటూ తనలో తాను మాట్లాడుకోవడం చిలుక గమనించింది. హహా, ఇవన్నీ నా కుతంత్రాలు. నా తోటి స్నేహితులంతా భయంతో పరుగులు తీయడం వల్ల నేను ఇష్టానుసారంగా ఆహారాన్ని దోచుకోగలిగాను అని నాగుపాము సంతోషంగా బొసలు విడుస్తూ చెప్పుకుంది. నాగుపాము కుట్రను తెలుసుకున్న చిలుక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక తెలివైన ఏనుగు వద్దకు వెళ్ళింది. నాగుపాము మోసగత్తె, అది మనందరినీ మోసం చేస్తుంది అని చిలుక ఏనుగుకు చెప్పింది. ఏనుగు ఆలోచించి జంతువులందరినీ ఒక చోట చేర్చి నాగుపాము ఆహారం కోసం చేసిన కుట్రను తన తోటి స్నేహితులతో చెప్పి, మనందరం కలిసుంటేనే శక్తివంతులం, భయంతో పరుగులు తీస్తే మోసగాళ్ళు విజయవంతులవుతారు అని ఏనుగు అన్నది. అందరూ ఆశ్చర్యపోయారు. అదేంటి, నిజమేనా అని జంతువులు అడిగాయి. ఎప్పుడైనా ఆ మృగాన్ని ఎవరైనా చూశారా? అందరూ మౌనంగా ఉన్నారు. ఎవ్వరూ దాన్ని చూడలేదు. ఎవరికీ ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. ఇది విన్న జంతువులంతా కోపంతో నాగుపామును చూడసాగారు. నువ్వు మమ్మల్ని మోసం చేశావా అని వారు గట్టిగా అరిచారు. నాగుపాము భయపడింది. కానీ తన తెలివిని వదలకుండా నేను
అడవిలోకి మృగం వచ్చిందని చెప్పి మీలో భయం కలిగించాను. కానీ మీ ఆహారాన్ని నేను దోచుకోలేదు కదా అని అబద్ధపు మాటలు చెప్పింది. ఏనుగు సీరియస్గా చూసి, నమ్మకాన్ని ధ్వంసం చేయడమే పెద్ద నేరం. నువ్వు మారతావని నిరూపించుకునేంత వరకు మేము నిన్ను ఈ అడవిలోకి అనుమతించలేం అని తేల్చి చెప్పింది. నాగుపాము చేసిన తప్పుకి తల దించుకొని జంతువుల మధ్య నుంచి నెమ్మదిగా అడవి వదిలి వెళ్ళిపోయింది. నాగుపాము వెళ్ళిపోయిన తరువాత అడవి మళ్ళీ ఆనందంగా మారింది. జంతువులంతా భయం లేకుండా తిరిగి సాధారణ జీవితం గడపసాగాయి. ఐక్యత ఉంటేనే మనం బలంగా ఉంటాం. అబద్ధాలు ఎప్పటికీ నిలబడవు అని జంతువులంతా గ్రహించాయి. స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి న్యూ స్టోరీస్ కోసం బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.